యమన్లో మరణశిక్ష పడిన కేరళ నర్సు నిమిషా ప్రియను కాపాడటం సాధ్యమేనా? ఇంతకీ అక్కడి చట్టాలు ఏం చెప్తున్నాయి? మరి ఈ కేసు విషయంలో నిమిషా ప్రియ క్షేమంగా బయటపడడానికి ఏమైనా అవకాశాలున్నాయా? అదే సమయంలో బ్లడ్ మనీ అంటే ఏంటి? ఇదెంత మేరకు ఉపయోగపడుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఓ హత్య కేసులో మరణశిక్ష పడి యోమెన్లోని జైల్లో ఉన్న కేరళ నర్స్ నిమిషా ప్రియను బయటపడేసేందుకు ఆమె కుటుంబం పోరాడుతోంది. అందులో భాగంగా యోమెన్లో హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి పరిహారం అందిస్తే ఆమె మరణశిక్ష తప్పించుకునే అవకాశం ఉందన్న ప్రచారం ఒకటి పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ కేసులో నిమిషాను మరణశిక్ష నుంచి తప్పించేందుకు పోరాడుతున్నారు. ఇలాంటి వాదనల వల్ల యోమెన్లో ఎవరినైనా చంపేసినా డబ్బిచ్చి శిక్షలు తప్పించుకోవచ్చన్న భావన ఏర్పడుతుందని అంటున్నారు. ఈ కేసులో డబ్బు కంటే ముఖ్యమైనది ఇంకోటి ఉంది. అది హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యుల క్షమాపణ. నిమిషా విడుదలకు ప్రయత్నిస్తున్న వారు ఈ క్షమాభిక్ష కోసమే తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, అందుకే భారత్ నుంచి తామంతా యోమన్ వెళుతున్నామని చెబుతున్నారు. కేరళకు చెందిన నిమిషా ప్రియ యోమన్లో నర్సుగా పనిచేస్తున్నారు. 2017లో యోమన్కు చెందిన దలాల్ అబ్దో మహాది హత్య కేసులో ఆమెకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించడంతో ప్రస్తుతం ఆమె సెంట్రల్ జైల్లో ఉన్నారు. తన మరణ శిక్షను రద్దు చేయాలంటూ నిమిషా ప్రియ అభ్యర్థనను యమన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ తిరస్కరించింది. అయితే యోమన్లోని షరియా చట్టాల ప్రకారం మరణశిక్ష నుంచి బయటపడేందుకు నిమిషాకు ఇంకో అవకాశం ఉంది. అది బాధిత కుటుంబం నుంచి క్షమాభిక్ష పొంది వారికి పరిహారం చెల్లించడం. నిమిషను మరణశిక్ష నుంచి తప్పించడానికి ఉన్న ఏకైక మార్గం అదే. కానీ యోమన్లో రాజకీయ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఆ దేశం హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. హౌతీ తిరుగుబాటుదారులకు యోమన్ ప్రభుత్వానికి మధ్య చాలా కాలంగా యుద్ధం సాగుతోంది. దేశాన్ని ఆధీనంలో ఉంచుకున్న హౌతీ తిరుగుబాటుదారులను భారత్ గుర్తించడం లేదు. దీని కారణంగా భారత్ నుంచి భారతీయులు యోమన్ వెళ్లడం ప్రమాదకరమని భారత ప్రభుత్వం భావిస్తోంది. దాంతో నిమిషా కుటుంబీకులు భారత్ నుంచి యోమన్ వెళ్లడానికి మార్గం దొరకలేదు. అయితే నిమిషా కుటుంబీకులు యోమన్ వెళితే వారి రక్షణ బాధ్యత చూడడానికి అక్కడ భారత్ కు దౌత్య వ్యవస్థ ఏమీ లేకపోవడంతో అధికారులు నిరాకరించారు. దీంతో నిమిషా తల్లి ప్రేమ సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సహాయంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ కౌన్సిల్ కు చెందిన ఇద్దరితో కలిసి ప్రేమను యోమన్ తీసుకెళతామని కౌన్సిల్ ఆ పిటిషన్లో కోర్టుకు చెప్పింది. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు నిమిషా తల్లితో పాటు మరొకరు వెళ్లేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే వారి యోమన్ ప్రయాణానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వారే భద్రతాపరమైన బాధ్యతలు చూసుకోవాలని కోర్టు చెప్పింది. ఆ మేరకు అఫిడవిట్ సమర్పించాలని, ప్రయాణ వివరాలు కోర్టుకు అందించాలని చెప్పింది. యోమన్లో అనేక హత్య కేసుల్లో శిక్షలు వెంటనే అమలయ్యాయి. కానీ ఈ కేసులో నిమిషా తరపున కారణాన్ని అర్థం చేసుకోవడంతో అక్కడి ప్రభుత్వం శిక్ష అమలుకు తొందరపడలేదు. యోమన్ చరిత్రలో ఒక కేసులో శిక్ష అమలుకు ఇంతకాలం పట్టడం ఇదే తొలిసారి అని తమిళనాడుకు చెందిన శామ్యూల్ జెరోమ్ అన్నారు. నిమిష తల్లి ప్రేమతో కలిసి యోమన్ వెళ్లేందుకు అనుమతి లభించింది ఆయనకే. శామ్యూల్ ప్రస్తుతం తమిళనాడులో ఏవియేషన్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. నేను కూడా మొదట నిమిషను క్రిమినల్ గానే చూశాను. కానీ తర్వాత నిమిష పరిస్థితిని అర్థం చేసుకుని ఆమె క్షమాభిక్షకు అర్హురాలు అనిపించింది అని అన్నారు శామ్యూల్. నిమిష హత్య చేసి డబ్బులిచ్చి శిక్ష నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చాలా మంది అనుకుంటున్నారు. కానీ ప్రయత్నిస్తున్నది బాధిత కుటుంబం నుంచి క్షమాభిక్ష కోసమే అని అన్నారు. ఇప్పుడు బాధిత కుటుంబాన్ని క్షమాభిక్ష కోరడం ప్రధానం. ముందుగా యోమన్ ట్రైబల్ లీడర్లతో మాట్లాడాలి. వారు మా క్షమాపణను అంగీకరించాలి. ఆ తర్వాత కుటుంబం కూడా మమ్మల్ని క్షమించాలి. క్షమాభిక్షకు వారంతా అంగీకరించినట్లు యోమన్ కోర్టుకు తెలియజేస్తే నిమిషాకు మరణశిక్ష తప్పుతుంది అన్నారు శామ్యూల్. వీసా రాగానే నిమిష తల్లి ప్రేమ జనవరి మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ యోమన్ వెళతారు. కేరళకు చెందిన సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ గ్రూప్ ప్రయత్నం వల్లే ఇదంతా సాధ్యమైంది. నిమిషను రక్షించే ప్రయత్నాల్లో వారి పాత్ర కీలకం. భారత అధికారులు కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. 2020లో పరిస్థితి నిలకడగా ఉన్నప్పుడు నిమిష తల్లి యోమన్ వెళ్లడానికి భారత ప్రభుత్వం అనుమతించింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అప్పటి ఆ ప్రయాణం రద్దయింది. ఆ తర్వాత యుద్ధం కారణంగా అక్కడికి వెళ్లలేకపోయాం. తాజా తీర్పుతో ప్రేమ కుమారుడికి వచ్చే నెలలో యోమన్ వెళ్లేందుకు వీసా వస్తుంది. యుద్ధ వాతావరణం కారణంగా ఇప్పటికీ అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. అయితే ప్రేమ కుమారి తన కుమార్తెను రక్షించాలని నిర్ణయించుకోవడంతో అక్కడికి వెళుతున్నారు.